2025 సంవత్సరం మీలో దాగి ఉన్న శక్తిని వెలికితీయడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అద్భుతమైన సమయం. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న సూచనలతో పాటు మనం పాటించాల్సిన చిన్న మార్పులు ఎంతటి పెద్ద ఫలితాలిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి రాశివారికి 2025లో ఒకే ఒక ముఖ్యమైన పాఠం ఉంది. అది ఆధ్యాత్మిక అభివృద్ధి. మేషరాశివారు కోపాన్ని నియంత్రించాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. వృషభ రాశివారు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, గురువారం వ్రతం చేయడం శుభం. మిథున రాశివారు అసహనం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారం చేయడం శక్తిని ఇస్తుంది. కర్కాటక రాశివారు భయాన్ని జయించాలి. చంద్రుణ్ణి ప్రార్థించడం, పాలతో దానం చేయడం మంచిది. సింహరాశివారు అహంకారాన్ని విడిచిపెట్టాలి. శివుడికి బెల్లం నైవేద్యం ఇవ్వడం శాంతి ఇస్తుంది. కన్య రాశివారు నిశ్చలత పెంపొందించుకోవాలి. ప్రతిరోజూ పచ్చని చెట్టు కింద ధ్యానం చేయండి. తులారాశివారు సంతులనం కాపాడుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించడం సౌభాగ్యాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశివారు అనుమానాలను విడిచిపెట్టాలి. శనివారం తైలాభిషేకం చేయడం శుభం. ధనుస్సు రాశివారు నిజాయితీగా ముందుకు సాగాలి. గాయత్రీ మంత్రం జపం మీకు బలాన్ని ఇస్తుంది. మకర రాశివారు సహనం పెంచుకోవాలి. ప్రతిరోజూ తులసి నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. కుంభరాశివారు భిన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. మీనా రాశివారు కలలు మాత్రమే కాక కార్యాచరణలో ఉండాలి. శ్రీమహావిష్ణువు ప్రార్థన చేయండి. ఇలా ప్రతి రాశివారు చిన్న చిన్న ఆధ్యాత్మిక మార్గాలను అనుసరిస్తే 2025 సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీలో దాగి ఉన్న శక్తిని వెలికితీయండి. విజయానికి తలుపులు తట్టండి. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలివేట్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శుభఫలాలు కలుగాలని ఆకాంక్షిస్తూ